ఇవాళ మనం మొక్కజొన్న వడలు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మొక్కజొన్న గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యపిండి, శనగపిండి, జీలకర్ర. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మొక్కజొన్న గింజలను మిక్సీలో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్, జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకోవచ్చు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ శనగపిండి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుందామండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని వడల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా వడల్లా చేసుకోవాలండి. కొంచెం తడి చేతికి అంటించుకొని ఇలా వడల్లాగా ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నూనె కాగాక ఇందులోకి మనం వడలను వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కాలిందండి, రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇలా ఎర్రగా వడలని కాల్చుకుందామండి. బాగా కాలినాయండి. వీటిని తీసి టిష్యూ పేపర్ పైన ఇలా పెట్టుకుందాము. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, ఎక్కువ ఆయిల్ ఉండకుండా తినడానికి బాగుంటుంది. వేడి వేడి మొక్కజొన్న వడలు రెడీ అయిపోయానండి. ఇలా ఈవినింగ్ టైం స్నాక్ లాగా చేసుకొని తింటే భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.